ఏపీలో వరదలు వచ్చాయి. టీడీపీ పార్టీ నుంచి, అటు జనసేన పార్టీ నుంచి, బీజేపీ నుంచి అందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. కాంగ్రెస్ తరపున కూడా తిరుగుతున్నారు, అటు వైసీపీ తరపున తిరుగుతున్నారు. ఇంతమంది ఇన్ని రకాలుగా వరద బాధితుల్ని పర్యవేక్షిస్తుంటే, పరామర్శిస్తుంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం రావట్లేదు అనేటువంటి విమర్శలకు ఆయన నిన్న సమాధానం ఇవ్వటం జరిగింది. తాను ఒక అగ్ర హీరో అయినటువంటి నేపథ్యంలో ఆయన గ్రౌండ్ లెవెల్లో వచ్చి పర్యటించినట్లయితే ఈ వరద బాధితులకు సరైనటువంటి సహాయ సహకారాలు అందవని, అందరూ తన చుట్టూనే ఉంటారని, కాబట్టి వారిని ఇబ్బంది పెట్టలేక తను బయటికి రావట్లేదని చెప్పి ఆయన క్లారిటీ ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే ప్రభుత్వం తరపున అందేటువంటి సహాయం వరద బాధితులకు అందట్లేదు అని చెప్పినప్పుడు ఆయన ఒక సవాల్ విసరటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి కేవలం ఒక ఆరోపణ తప్పితే దీంట్లో వాస్తవాలు లేవు. తనతో పాటు వచ్చినట్లయితే గ్రౌండ్ లెవెల్లో ఎవరికి ఏమందట్లేదు, ఏమందుతున్నాయి అనేది చూపిస్తానని వైసీపీ వాళ్ళు తనతో కలిసి రావాలని చెప్పి ఆయన సవాల్ విసరటం జరిగింది. దీన్ని వైసీపీ స్వీకరించి గ్రౌండ్ లెవెల్కి వెళ్తే బాగుండేది. పవన్ కళ్యాణ్తో పాటు కలిసి పర్యటించి ఉంటే నిజంగా చాలామందికి సహాయ సహకారాలు అందలేదు అనేది వాస్తవం. దీన్ని బాబు గారు కూడా ఒప్పుకున్నారు. అయితే ఇది ప్రభుత్వం కావాలని చేసినటువంటి తప్పిదం కాదు. కొంతమంది దాదాపుగా ఎక్కువ ఎఫెక్ట్ అయినటువంటి ఏరియాల్లో చాలామందిని బయటికి తీసుకొచ్చేశారు. సో కాబట్టి అక్కడ ఎవరు లేరని ప్రభుత్వం అనుకుంది. కానీ కొంతమంది గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోతే ఫస్ట్ ఫ్లోర్లోనో సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళి ఉండిపోవటం, అక్కడ ఉన్న వాళ్ళు బయటికి రాకపోవటం, సో అక్కడ వాళ్ళకి పవర్ లేదు, వాటర్ లేదు, ఇలా రకరకాలైనటువంటి ఇబ్బందులు. సో ఈ కారణంగా ప్రభుత్వం అందించేవి అక్కడ వరకు వెళ్ళలేకపోవటం, ఇక్కడ వేరే ఏరియాలు ఎఫెక్ట్ అవ్వటం, అక్కడున్న వాళ్ళని ఎవాక్యుయేట్ చేసేటువంటి పనుల్లో ఉండటం, ఆల్రెడీ ఇక్కడ చిక్కుకుపోయినటువంటి వాళ్ళ మీద దృష్టి పెట్టలేకపోవటం. సో ఈ కారణాల వల్ల కొంతమందికి ఆహార పదార్థాలు అందించగలిగారు, కొంతమందికి అందించలేకపోయారు. ఇలా రకరకాలైనటువంటి కారణాలు. సో వివిధ కారణాలతో ప్రజలు ఏ విధంగా అయితే బయటికి రాలేదు, ఈ సమయంలో దొంగలు పడతారనో, లేకపోతే ఇల్లు వదిలేసి వెళ్ళిపోతే ఇంకా వరద పెరిగితే ఈ వస్తువులన్నీ పాడైపోతాయి, మనం ఉంటే వీటిని ఇంకొంచెం పై ఫ్లోర్కి షిఫ్ట్ చేయొచ్చాను, ఇట్లా రకరకాల ఆలోచనలు. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, కొంతవరకు ప్రజలకు అందలేదనేది వాస్తవమే. చాలా వరకు ఆహారం వారికి అందే టైంకే పాడైపోవటం, కొంతమంది వాళ్ళకి అక్కడే వదిలేసి వెళ్ళిపోవటం, రోడ్ల మీదే అవసరానికి మించి కొంతమంది ఎక్కువ తీసుకోవటం, దానివల్ల అవసరం ఉన్న వాళ్ళకి అందలేకపోవటం, ఇలాంటివి చాలా జరిగినాయి. సో గ్రౌండ్ లెవెల్లో పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి పర్యటించి ఉంటే ఈ వాస్తవాలు తెలిసాయి. సో దాని ద్వారా అయినా అధికారులకు ఆయన కొన్ని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఉండేవాళ్ళు, దానివల్ల ఇంకొంతమందికి మేలు జరిగేటువంటి అవకాశం ఉండిండేది. కానీ వైసీపీ ఈ సవాల్ని స్వీకరించకపోవటం అనేది నిజంగా చాలా ఆశ్చర్యకరం. దీన్ని స్వీకరించి పవన్ కళ్యాణ్ని తీసుకువెళ్ళి ఉంటే మరికొంతమందికి న్యాయం చేసిన వాళ్ళు అయి ఉండేవాళ్ళు.